నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల ప్రజలారా బి అలర్ట్. దిత్వా దూసుకొస్తోంది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. బంగాళాఖాతంలో దిత్వా తుఫాన్ కి సంబంధించిన వార్త చూస్తున్నాము. అయితే నెమ్మదిగా కదులుతున్నట్టుగా తెలుస్తోంది. తుఫాన్ గడిచిన 6 గంటల్లో 7 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ పయనిస్తున్నట్లుగా చెప్తున్నారు. చెన్నైకి 430 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 330 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ దిత్వా తుఫాన్ కేంద్రీకృతమైంది. ఉత్తర వాయువ్య దిశగా తుఫాన్ కదులుతోంది. రేపు పుదుచ్చేరి తీరానికి దిత్వా చేరుకోనుందని అంచనా వేస్తున్నారు. రేపు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ రోజు నెల్లూరు, చిత్తూరు, తిరుపతికి ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. గంటకి 65 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో కోస్తా తీరం వెంబడి ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఇక మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. ఓడరేవుల్లో 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. దక్షిణ కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ కేంద్రం. ఇక తెలంగాణలో కూడా దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ ఉండే అవకాశం కనిపిస్తోంది. అయితే తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని చెప్తున్నారు.